నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి నిజాయితీ చాటుకున్నారని, తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించని విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. విద్యార్థులతో సికింద్రాబాద్ టివోలీ గార్డెన్స్ లో జరిగిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకలతో పాటు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను సన్మానించి ముచ్చటించారు. అక్కడ వాళ్ళ సోనం వాంగ్చు కన్నడ విన్నారా? వినలేదా మీరు? అలానే 21 సంవత్సరాల యువతకి ఆయన ఎవరైనా పెట్టింటారు, ఎలక్షన్ కమిషన్ పెట్టియాలి. ఎవరికేం అభ్యంతరం ఉండదు, పెట్టిస్తే పెట్టమని చెప్పండి. కానీ ఆయనకు అధికారం లేని తీసుకొచ్చి ఎందుకు పెడతాడు ఆయన? ఇదే కాంగ్రెస్ పార్టీ దగ్గర విద్యార్థుల్ని, యువకుల్ని తప్పుదారి పట్టించేటటువంటి ఒక ఆలోచన వీళ్ళకు ఉన్నది. ఈయనకు ఇంకా తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని డిసిజన్ తీసుకోవాలి. పార్లమెంట్లో లోవరింగ్ ఆఫ్ ది ఏజ్ పాస్ కావాలి. దాని తర్వాత ఈయన ఆలోచన ఉంటే ఉండవచ్చు, చాలా ఆలోచన ఈయన కదా. ఈరోజు మొత్తం హైదరాబాద్ని రియల్ ఎస్టేట్గా అమ్ముకునే ఆలోచన ఉంది. అటువంటి ఈ ఆలోచన కూడా ఏముంది దాంట్లో. 12 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో మొదటిసారి ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రీయింబర్స్మెంట్ 20 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాలి. 12,000 కోట్ల రూపాయలు విద్యార్థుల మీద బకాయిలు పెట్టుకుని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి. నేను అడుగుతాను, డిమాండ్ చేస్తాను రేవంత్ రెడ్డి గారిని. మీరు ఫీజు బకాయిలు వారం రోజుల్లో చెల్లించకపోతే మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసి వేరే వాళ్ళు గొప్ప చెప్పాలి. మేము మా నియతిని మేము పూజ చేసుకున్నాం, నువ్వు నీ నియతిని పూజ చేయి. 12,000 కోట్ల రూపాయలు పిల్లల బకాయిలు ఉండి వాళ్ళ సర్టిఫికెట్లు ఆగిపోతే దాని మీద మాట్లాడగానే క్యాండిల్ లైట్. నీ క్యాండిల్ కాదు, ఈరోజు మీ యొక్క ప్రభుత్వంతో క్యాండిల్ తగ్గుతుందని గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి. ధర్మేందర్ మీద రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా రాజీనామా చేయాలి. సైనిక బాధ్యత తీసుకొని 20 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు ఫీ బకాయిలు, అదేవిధంగా 4,000 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తున్నాడు. దానికోసం ఆయన రిజైన్ చేయాలి, ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి విద్యార్థుల్ని, యువతని మోసం చేస్తే వారు ఊరుకోరు. కాబట్టి వాళ్ళు మీరు క్యాండిల్ ర్యాలీ, ఏ క్యాండిల్తో మీరు ఏదైతే ర్యాలీ తీశారో అదే క్యాండిల్తో మీ ప్రభుత్వాన్ని తగలబెడతారని చెప్తారు. తగలబెడతానికి వైలెన్స్ కాదు, కింద తీస్తారు. సార్, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ మూలంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, అందుకే రాజీనామా చేశారు. వాళ్ళు ఎన్నో చెప్పుకుంటే అక్కడ వాళ్ళ సోనం వాంగ్చు కన్నడ విన్నారా? వినలేదా మీరు? సార్, అలానే 21 సంవత్సరాల యువతకి ఎమ్మెల్యే ఎంపీ చేసే హక్కు ఉంటుంది, దాన్ని మేము కలిగిస్తాము. అసెంబ్లీలో, విధానసభలో పెట్టి కూడా ఈ అంశాన్ని మేము సంవాదిస్తాం. ఆయన ఎవరైనా పెట్టింటారు, ఎలక్షన్ కమిషన్ పెట్టేయాలి. ఎవరికేం అభ్యంతరం ఉండదు, పెట్టిస్తే పెట్టమని చెప్పండి. కానీ ఆయనకు అధికారం లేని తీసుకొచ్చి ఎందుకు పెడతాడు ఆయన? ఇదే కాంగ్రెస్ పార్టీ దగ్గర విద్యార్థుల్ని, యువకుల్ని తప్పుదారి పట్టించేటటువంటి యొక్క ఆలోచన వీళ్ళకు ఉన్నది. వీళ్ళకు ఇంకా తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని డిసిజన్ తీసుకోవాలి. పార్లమెంట్లో లోవరింగ్ ఆఫ్ ది ఏజ్ పాస్ కావాలి. దాని తర్వాత ఈయన ఆలోచన ఉంటే ఉండవచ్చు, చాలా ఆలోచన అయింది కదా. ఈరోజు మొత్తం హైదరాబాద్ని రియల్ ఎస్టేట్గా అమ్ముకునే ఆలోచన ఉంది. అటువంటి ఈ ఆలోచన కూడా 12 ఏళ్ల మోడీ అదే మీరు చెప్పారు. 20 లక్షల మంది రైతులకు కుటుంబాలకు గత 4 సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకుండా పేద విద్యార్థుల జీవితాలతో, కుటుంబాలతో చెలగాటమాడేటువంటి రేవంత్ రెడ్డి మీకు హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉంటారు. అసలు నీ కిందికి ఇలా యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఈ ముఖ్యమంత్రిని చూసి తుగులక ముఖ్యమంత్రి అని చెప్పి నమ్ముకుంటా ఉన్నారు. భారత మాత ముద్దు బిడ్డలుగా భారత మాత కాపాడడంలో 140 కోట్ల పిల్లల స్వేచ్ఛ జీవితాన్ని కాపాడడంలో ఇవాళ ఆనాడు సైకిల్ చేసిన త్యాగాలు మరవలేనివి. ఇవాళ ఇంతకుముందు మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా ఈ భారత మాత ముద్దు బిడ్డలుగా ఇలా ఆర్మీలో పనిచేస్తున్న సైనికులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ కుటుంబాల కంటే కూడా బంధాల కంటే కూడా దేశమే ముఖ్యమని చెప్పి వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో రాబోయే కాలంలో వాళ్ళ త్యాగాలకి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకి యావత్ జాతి వాళ్ళకి అండగా ఉంటుంది. ఈరోజు కార్గిల్ వీరులకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారత మాత బిడ్డలుగా జాతీయ భావాన్ని మనం నేషనలిజాన్ని మనం గుండెల్లో నింపుకొని ఈ దేశ రక్షణలో ప్రతి పౌరుడు కూడా బాధ్యతయుతంగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా సార్ ఇప్పుడు దేశ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని చెప్పి దేశవ్యాప్తంగా కూడా కార్గిల్ విజయ్ దివస్ని ఈరోజు అందరం కూడా మనం జరుపుకుంటున్నాము. ఇదే రోజు మన భారత సైనికులు మన సరిహద్దులను కాపాడుతూ అనేక మంది మరణించడం జరిగింది. వారు ఈ దేశం కోసం బలిదానం చేసినటువంటి కార్గిల్ యుద్ధంలో కోల్పోయినటువంటి ఒక సైనికుల ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళ అమరవీరుల స్తూపం పెరేడ్ గ్రౌండ్లో వారికి నివాళులు అర్పించి తివోలి గార్డెన్స్లో ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ భారతీయ జనతా పార్టీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మీటింగ్లో ఈటల రాజేంద్ర గారు ఎంపీ, అదేవిధంగా మన ఎల్ నరసింహారెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ పాట్నా హైకోర్టు వారు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్తాను, ఈరోజు దేశంలో యువతకు దేశభక్తి భావన పెరగాలి. దేశభక్తితోనే మన దేశాన్ని కాపాడగలుగుతాము. దేశం పెరగాలంటే, ముందుకు పోవాలంటే జాతీయ భావమే యువతలో పెరగాలి. అటువంటి ఒక దేశాన్ని మనం ఈరోజు నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి ఈ కార్గిల్ విజయ్ దివస్ ఏతుందో ఈరోజు దేశంలో ఉన్న యువకులకు జాతీయ భావం కలిగేటటువంటి ఒక రీతిలో దీంతో ప్రేరణ పొందాలని చెప్పేసి కూడా ఈ కార్గిల్ విజయ్ దివస్ నాడు నేను ప్రజల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని కోరుతా ఉన్నాను. తెలంగాణ సర్కార్ నిన్న క్యాండిల్